75th Psalm, 75వ కీర్తన, 75వ కీర్తన 1వ వచనం. 75:1 కీర్తన 75:1 వచనం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 75:1 వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఉన్నావనియు నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించు. మళ్ళా చదువుదాం అందరం కలిసి. కీర్తన 75:1 వచనం. కీర్తన 75:1 వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రేమల తండ్రి, మరలా మాతో మాట్లాడుము. ఆరాధించినట్లుగా పాటల ద్వారా మా హృదయాలను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. రాగలిగిన వారందరిని బట్టి స్తోత్రం. నీ పిల్లలందరి హృదయాలను మీ తట్టు త్రిప్పుము. ప్రతి భారం, ప్రతి విధమైనటువంటి ఇక్కట్టు, దుఃఖం తీసివేసి పూర్ణ నెమ్మది, సమాధానం అనుగ్రహించి మీరు పిల్లలందరికీ కూడా కావాల్సిన ఆనందం దయచేయండి. ఆరాధించేందుకు కావాల్సిన సంపూర్ణ నెమ్మది మీరు అనుగ్రహించండి. మీ పిల్లలతో కూడా మీరు ఉండమని కోరుకుంటూ, పరిశుద్ధ తండ్రి, వాక్యం ధ్యానించుచుండగా వాక్యం యొక్క సంపూర్ణమైన గ్రహింపులో ఆరాధించినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు అనే కారణం కూడా అదే వచనంలో చెప్పాడు. ఏమిటి కారణం? నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు సమీపముగా ఉన్నావని. The reason to offer thanksgiving unto God was mentioned in this verse. Thou art near unto me, you are so near unto me, so I give thanks unto thee. దేవా, నీవు మాకు సమీపముగా ఉన్నావు. నిజముగా వాస్తవం గమనిస్తే దేవుడు మొదటి సంగతి గమనిద్దాం. దేవుని లక్షణం ఏంటి, దేవుని సంగతి ఏంటి అని అంటే, వాస్తవంగా ఆయన ఎవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. రండి, తిమోతికి రాసిన పత్రిక 1 Timothy chapter 6 verse 16. Basically, God was the one who is far away from everyone, so that no one can approach unto him, living in glory and lighting. 1 Timothy chapter 6 verse 16. మొదటి తిమోతి 6:16 చదవండి మా. గమనించండి అన్నమాట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. ఆ మహాదేవుని వాస్తవంగా పరిస్థితి ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడే నివసించు ఆ దేవుడు. No human can approach the God who was living a great glory. No one can see him and no one can approach him. Such a God, glorious and holy. పరిశుద్ధుడు, అమరత్వముల దేవుడు, ఎవ్వరును సమీపింపరాని తేజస్సులో నివసించువాడు. అది ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన పరిశుద్ధతను మనకు బోధిస్తుంది. ఆయన అమరత్వాన్ని గురించి బోధిస్తుంది. ఆయన తేజస్సు, మహిమను గురించి బోధిస్తుంది. ఎవరును ఆయనను సమీపింప జాలరు. సమీపించడం కాదు కదా, కనీసం దూరం నుంచి ఎవడును ఆయనను చూడలేదు, చూడ నేరడు. సమీపించడం తర్వాత మాట, కనీసం చూడ నేరడు. Not only going near unto him, even no one can look at him, no one can see him with his naked eye. Such a glorious God living in glory. అంతటి మహిమగల దేవుడు, అమరత్వము గల దేవుడు, కండ్లతోనైనా చూడగలిగేందుకొరకు ఏమాత్రం వీలు లేనంతటి తేజస్సులో, సమీపింప రాని తేజస్సులో
నివసించే ఆ దేవుడు అతి ఔన్నత్యమును అతి ప్రభావమును అక్కడ రాబడినందుకని ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండును గాక. అట్టి శాశ్వతమైన ప్రభావము కలిగిన అతి శ్రేష్టమైన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించుచున్నాం కనుక మొదటి సంగతి, సమీపింపరాని వాడు ఆ జీవముగల దేవుడు. అయితే ఇట్లు ఎవరును సమీపింపరాని తేజస్సులను విసించు ఆ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రెండవదిగా ఎవరు సమీపించలేరు అని అంటే, బహుశా దూతలు సమీపించగలవేమో, కరూబులు సెరాపులు సమీపించగలవేమో, కానీ ఎవరు సమీపించలేరు అని అంటే మానవుడు, మనుష్యుడు ఏమాత్రము సమీపించలేడు, సమీపించకూడదు. ఇది రెండవది. రెండోది వచ్చేసి లేవికాండం 18వ అధ్యాయం, లెవిటికస్ చాప్టర్ 18 verse 6. లేవికాండం 18వ అధ్యాయం 6వ వచనం. లేవికాండం 18వ అధ్యాయం 6వ వచనం. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మాంసాన్ని తీయుటకు వారిని, తర్వాత చూడండి ఇంకా 21వ అధ్యాయం 17వ వచనం. లేవికాండం 21st chapter verse 17. 21st chapter verse 17. నీవు అహరోను తిట్లను, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినడలా అతడు తన దేవుని ఆహారమును అర్పించుటకు ఎవరు సమీపింపకూడదు? కళంకము గలవాడు ఆయనను సమీపింపకూడదు. The one who is defiled must not go near unto him. నిర్గమకాండము 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 2వ వచనం. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. వాక్యం రాబడుతుంది సంఖ్యాకాండములోను ద్వితీయోపదేశ కాండములో, అన్యుడెవడైనను సమీపించినడెలా వాడు మరణ శిక్ష నొందును. కనుక మొదటి తలంపులో సమీపింపరాని దేవుడు అని అంటే ఆయన ప్రభావమును ఘనతను జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్టి గొప్ప దేవుడు సమీపింపకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. లేవికాండం 22వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. లేవికాండం 22వ అధ్యాయం 3వ వచనం. Leviticus chapter 22 verse 3. God has such a God who was living in a glory so that anyone may not even see unto him, has given a commandment that the man who is in sin must not come near unto him. Such a command was given by God. Leviticus chapter 22 verse 2. లేవి 22:2. ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారుల పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకుండునట్లు వారు, చదవండి, ప్రతిష్ఠితములుగా ఎంచవలెను. 3వ వచనములో, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడే, గమనించినమాట, అపవిత్రత గలవాడే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినడలా అచ్చివాడు నా సన్నిధి ఉండకుండా కొట్టివేయబడును, నేను యెహోవాను. కలంకము గలవాడు సమీపింపకూడదు, అపవిత్రత గలవాడు ఆయనను సమీపింపకూడదు. The one who is not pure, the one who is having defilement must not go near unto him. That was the commandment of God. సమీపింపకూడదు. ఇప్పుడు ఆ గుంపులో మనం ఉన్నాం. సమీపింపరాని తేజస్సును నివసించి ఆ దేవుడు, ప్రభావము గలవాడు, ఆ దేవుని సమీపింపకూడదు అని ఆజ్ఞ పొందిన ప్రజలముగా, కలంకమును అపవిత్రత గల వారముగా మానవాళిలో మనము ఉండినాం. మరి దేవుని ఎట్లా సమీపించగలం? మనము దేవుని సమీపించడమే సాధ్యము కాకపోతే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు సమీపముగా ఉండుట ఎప్పటికీ సాధ్యమవుతుంది? When we are not having any access or permission or authority to go near unto God, then how could God come near unto me? How
How can it be possible so that a human and God stay near unto one another? How it came possible? అందుకే మనం దేవుని వాక్యంలో చక్కని మాట మనం చూడాలని ప్రార్థన భారం కలిగి ఉన్నాం. 3వ తలంపులో చూడండి. ఇట్టి సమీపింపరాని తేజస్సులో నివసించు దేవుడు సమీపింపకూడదుని ఆజ్ఞ పొందిన జనలమైన మన విషయములో ఆయన కలిగిన ప్రేమను బట్టి ఆయనయే, మనం ఆయనను సమీపింపకూడదు, అయితే ఆయనయే మన సమీపమునకు దిగి వచ్చాను. ఇది మన ఆరాధన, ఇది మన సంతోషం. మన సమీపమునకు వచ్చిన దేవుడు, as we are not having any availability or opportunity to go near unto God, God himself has come near unto us. చూడండి దేవుని వాక్యములో లూకా సువార్త, Luke's Gospel chapter 18 verse 35. Thirdly, Luke's Gospel chapter 18 verse 35. God came near unto me. Firstly, God, the one who couldn't be come near unto me. తర్వాత చదవండి లూకా 18. ఆ మాట గమనించండి. లూకా 18:35. ఆయన యెరికో పట్టణమును సమీపించినప్పుడు, ఈ వాక్యం అట్లా ఉంచుకోండి, మళ్ళా వద్దాం. 19వ అధ్యాయం కూడా చూడండి. 19వ అధ్యాయం 41వ వచనం చదవండి. 41వ వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు, ఎవరెవరిని సమీపిస్తున్నారు చెప్పండి? యెరికోను, శపితమైన శాపగ్రస్తమైన దానిని ఆయన సమీపించుచు ఉన్నాడు. కన్నీటికి కారణమైనటువంటి ఈ పట్టణమును, యెరూషలేమును, కన్నీటికి కారణమైన ఈ పట్టణమును ఆయన సమీపించుచు ఉన్నాడు. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచి మన యొద్దకు, మన పాప శరీర ఆకారంలో మన యొద్దకు వచ్చుట. The God who is living in the lights with immorality has came unto us, near unto us, the one who is not having any availability or opportunity to go unto him. ఆయన దగ్గరకు వెళ్ళడానికి, సమీపించడానికి ఏమాత్రము కూడా వీలే లేని, ప్రసక్తే లేని పాపులము, అపవిత్రులము, కలంకము గల మన ఎద్దుకు సమీపింపరాని తేజస్సును అమృతము గల వాడే నివసించు శాశ్వత ప్రభావమును ఘనతయు కలిగిన ఆ దేవుడు సమీపించెను, దిగి వచ్చాను. ఆయనయే నా దగ్గరకు వచ్చాను. ఉదాహరణకు ఒక సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తే, యెరూషలేము యెరికో యుద్ధకు దిగిపోతున్న బాటసారి, దొంగల చేతికి చిక్కిన బాటసారి మంచి సమరయుని కథలో ఈ వ్యక్తి పడి ఉన్న చోటికి మంచి సమరయుడు వచ్చాడా, లేక ఈ వ్యక్తి లేచి ఓపిక చేసుకొని ఆ మంచి సమరయుడి ఉన్న దగ్గరకు వెళ్ళాడా? ఆ మంచి సమరయుడే ఈ వ్యక్తి పడి ఉన్న చోటికి తానే వచ్చాడు. God himself came near unto us in a human form on this earth to live among us on this earth as in a form of man. మానవ రూపమును ధరించి, దాసుని పోలికను వచ్చి, అబ్రహాము సంతాన స్వభావమును ధరించి, పాప శరీర ఆకారముతో సశరీరుడుగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షుడు అగుటే అంటే ఆ మహాదేవుడు మన యొద్దకు సమీపించుటయే. ఇది ఎంతటి ప్రేమ ఆలోచించండి. ఇదంటే ఆధిక్యత చూడండి. నీవైతే సమీపింపరాని తేజస్సుల శాశ్వత ప్రభావం ఘనతయు అమరత్వము కలిగిన దేవుడవు, నేనైతే అపవిత్రత కలంకము కలిగి నీ యొద్దకు సమీపించేందుకు అర్హత లేని వాడును. అయితే నీవే నా యొద్దకు దిగి వచ్చా, నీవే నా యొద్దకు సమీపించావు. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో యెరికో యొద్దకు ఆయన సమీపించి, 18వ అధ్యాయము 35వ వచనం చూడండి దయచేసి. యెరికో పట్టణమునకు ఆయన సమీపించినప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటి? నా యొద్దకే వచ్చావా? నేను ఎదుకు రాలేను, నేను తడవులాడుకున్నా నీ దగ్గరికి రాలేను, ఎందుకంటే నేను గుడ్డివాడను. నేను నిన్ను సమీపించడం, నీ దగ్గరకు రావడం నా వల్ల కానే కాదు. నీవే నా యొద్దకు సమీపించావు అన్నట్లుగా గుడ్డివాడు ఇంకా కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఇది నీ ప్రేమయ్యా. As I couldn't come near unto thee, as I am blind, thank the Lord for coming near unto me.
అలాగనే 19వ అధ్యాయం చూస్తే నీకు ఏడ్పించి నీ కన్నీళ్లు కార్పించి 19వ అధ్యాయం 41వ వచనం ఎవరి దగ్గరికి వచ్చావయ్యా నువ్వు అంటే 41వ వచనం ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై నీ కన్నీళ్లకు కారణమైన నా యొద్దకు నీవే సమీపించినందుకు దేవా నీకు స్తోత్రం. ఇప్పుడు చదవండి కీర్తన 69, Psalm 69 verse 18. Psalm 69 verse 18. 69వ కీర్తన 18వ వచనం గట్టిగా. హల్లెలూయా. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. గమనించారా మాట? నా యొద్దకు సమీపించి నన్ను ఏం చేసే దేవుడు? విమోచించే దేవుడు. నా యొద్దకు సమీపించి నన్ను విడిపించే దేవుడు. 19వ వచనం నిందయు సిగ్గుయు అవమానమును కలిగిన నీకు ఈ పరిస్థితులన్నిటి మధ్య నా యొద్దకు సమీపించి నన్ను విమోచించి విడిపించి నా సిగ్గును నా నిందను నా అవమానమును తొలగించి బ్రద్దలైన నా హృదయము 20వ వచనం బ్రద్దలైన నా హృదయమును కరుణించుట కొరకై ఎవరునూ లేకపోగా నీవు నన్ను సమీపించి. మాట గమనించండి. 20వ వచనం చదవండి అమ్మా. 20, 21 త్వరగా 20వ వచనం చదవండి. కీర్తన 69, 20. కనిపెట్టుకుని ఉంటిని గాని ఇలాంటి నా యొద్దకు 18వ వచనం నా యొద్దకు సమీపించి కరుణించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. కృషించి ఉన్నాను, హృదయం బద్దలైంది, నా సిగ్గు నింద అవమానం శత్రువు ఇవన్నీ నాకున్నాయి. ఇలాంటి నా యొద్దకు నీవు సమీపించి నన్ను విడిపించి నన్ను విమోచించి నిందకు బ్రద్దలైన నా హృదయం కృషించిపోతుండగా ఓదార్చువారు కరుణించేవారు లేని నా యొద్దకు నీవు సమీపించినందుకై నీకు స్తోత్రం. నా దగ్గరకు నీవు వచ్చినందుకు స్తోత్రం. రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి అట్లా పోతా ఉంటే బస్సులో పిల్లోడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లోడు చాలా బలహీనంగా ఉన్నాడు, కాలు చేతులు ఎట్లా అయిపోయినాయి, చాలా తీవ్రమైనటువంటి వైద్య అవసరం. ఆ తల్లిదండ్రులు ఖర్చు పెట్టలేని వైద్య అవసరం, వారు ఖర్చు పెట్టలేని లక్షలాది రూపాయలు. ఇప్పుడు ఏం చేయను తోచని తల్లిదండ్రులు ఆ ముఖ్యమంత్రి దారిలో పోతున్నాడని తెలిసినప్పుడు ఆ బారికేడ్ల దగ్గరికి వచ్చి ఆ పిల్లోడిని గట్టిగా పైకెత్తి గట్టిగా కేకలేస్తుంటే ఆ దగ్గరకు వెళ్ళడానికి ఈ పోలీసు వారు సెక్యూరిటీ వారు ఆపుతుంటే ఆ వ్యక్తే చూసి ఆగి దిగి దాటుకొని దగ్గరికి వచ్చి ఏంటి సమస్య అని అడిగితే ఆ వ్యక్తిని పొగుడుతారా పొగడదా? అబ్బా ఎంత పొగుడుతారో. అతనే వచ్చాడు దగ్గరికి, ఆయనే వచ్చాడు దగ్గరికి. అవునా కాదా? ఈరోజు మన వాక్యం ఏం చెప్తుంది? సమీపింపరాని తేజస్సును నివసించే నీవు ఎన్నటన్నిటికీ సమీపింపకూడని అపవిత్రుడైన నా దగ్గరకు నీవు మాత్రమే నన్ను సమీపించి నన్ను విడిపించుటకు విమోచించుటకు నా దాపునకు నీవు వచ్చినందులకై నీకు నా హృదయపూర్వక స్తోత్రం. శరీరధారివై వచ్చావు, మానవ రూపముతో వచ్చావు, నా మధ్యకి ప్రపంచంలోకి వచ్చావు, ఈ భూమి మీదకి వచ్చావు, ఇక్కడ కదలాడావు, ఇక్కడ సంచరించావు, ఇక్కడే నా కొరకు నీవు ప్రాణం త్యాగిగా అర్పించినందుకు స్తోత్రం. Thou hast come near unto me, you have came unto me, and thou hast given thy life for me, so that I may be redeemed and be comforted, to show mercy upon me, according to Psalm 69 verse 20-22. నీవు సమీపముగా వచ్చిన వాడవు, సమీపింపరాని తేజస్సులో నివసించేవాడవు, సమీపింపకూడని ఆజ్ఞ ఇచ్చిన వాడవు, నా సమీపమునకు దిగి వచ్చిన దేవుడు. వచ్చి ఇంకా ఏం చేశాడు? ప్రాణం అర్పించాడు, విమోచించాడు, విడిపించాడు. అంత మాత్రంతో విడిచిపెట్టలేదు ఆ పరమైన దేవుడు. ఆయన మనకు అనుగ్రహించిన సంగతి ఏంటంటే, ఇప్పుడు 4వ తలంపు రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక దూరస్థులమైన మనలను, ఎఫెసీయులకు రాసిన పత్రిక देखो कोई आने तो उनको बात कर. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదామా? చదవండి.
Ephesians chapter 2 verse 17. ఆయన వచ్చి ఆయనే సమీపమునకు వచ్చి దూరస్థులమైన మన కొరకు సిలువను ఎక్కి 16 వచ్చిన లాస్ట్ పార్ట్ లో ఆయనే మనకు సమాధాన కారకుడై ఉభయుల మధ్య ఏకము కలగజేసి. ఇవి ఇంకొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలేమో సమీపస్తులు, అన్యులమైన మేమేమో దూరస్తులము. కానీ ఇప్పుడు ఆయన సమాధాన కారకుడు వలన దూరస్తుడైన నన్నును ఇప్పుడు ఏం చేశాడు? దేవుని ప్రజలకు సమీపస్తునిగా చేశాడు. You have come near unto me and made me near unto thy people. United me with thy people, with thy congregation. మేము దూరస్తులను, కానీ నీవు నీ ప్రజలకు నన్ను ఎంత సమీపస్తులుగా చేశాడంటే, కొంచెం దగ్గరకండి అంటే మరీ అంత దూరం కాకపోయినా కొంచెం కుర్చీ పక్కపక్కన వేసుకునే అంత అని అందామంటే కాదు. ఎంత సమీపస్తులుగా చేశాను అని అంటే ఏకపట్టణస్తులుగా చేశాను. చదవండి ఆ మాట. Ephesians chapter 2 verse 19. No more farness, no more difference, no more distance, but we have come into nearness unto his people. ఆయన ప్రజలకు దగ్గర మరంగా చేయబడ్డాం. చదవండి. ఇక మీదట పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఎంత సమీపస్తులు చేశారు చెప్పండి? ఏకం చేసేసాడు. ఇంకా అంత సమీపం. He made us as one with his people. No more far, no more distance, no more separation. Now we are one with his people now. Such a God who came near unto us and made us near unto his people. ఆయన మనకు సమీపముగా వచ్చి మనల్ని విమోచించి విడిపించి మనలను సమీపస్తులైన ఆ జనముతో దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేసేసాం. ఈరోజు మనం మరింత సమీపానికి వచ్చేసాం. ఒక్కటిగా అయిపోయాం, ఏకమైపోయాం. ఎంత ధన్యత అనంటే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 26-27 వచనాలు చదువు. యాక్ట్స్ chapter 17 verse 26 and 27. Book of Acts chapter 17 verse 26 and 27. చదవండమ్మా. సృష్టించి అని నిమిత్తము పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికని దూరముగా ఉండువాడు. ఈరోజు ఎంత ధన్యత అంటే ఆయన ఇక ఏమాత్రము నాకు దూరముగా ఉండువాడు కాడు, నన్ను దూరముగా ఉండుమని ఆజ్ఞాపించేవాడు కూడా కాడు. ఆయన నా సమీపమునకు వచ్చాడు, ఆయన ప్రజలకు సమీపముగా నన్ను చేశాడు. అంతేకాదు, ఇప్పుడు చివరి తలంపుకు వచ్చి ఆరాధన చేసుకుందాం. ఈ గొప్ప తల్లిత కొరకై ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాం. ఇప్పుడు రండి, కీర్తన 75:1. ఇవన్నీ జరిగించిన దేవుడు ఇప్పుడు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి అవసరమైన ఆ తలంపులను మనం తీసుకొచ్చారు. చెప్పండి దయచేసి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఎందుకు? అందరూ చెప్పండి. ఎందుకు? నీవు సమీపముగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతాస్తులు. దేవుని బిడ్డలారా, ఎందరూ నీకు దూరంగా ఉన్నా, పౌలు అపోస్తలుడు ఒక సందర్భంలో అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొన్నిసార్లు ఈ మాట చెప్తూ ఉంటారు. ఏమనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో నేను చెప్తా వినండి చాలు. పౌలు అన్నాడు, మేము శరీరరీత్యమైన ఎడబాసి ఉన్నను ఆత్మయందు మీకు సమీపముగా ఉన్నాము అన్నాడు. శరీరీతిగా ఎడవాసిన ఆత్మయందు సమీపంగా ఉన్నాము. ఒక పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, శరీరరీతిగా ఒక దగ్గరే ఉన్న హృదయాలు దూరంగా ఉన్నవారు ఉంటారు. శరీరరీతిగా దూరంగా ఉన్న హృదయాలు దగ్గరగా ఉన్నవారు ఉంటారు.
కొన్నిసార్లు చూడండి, భార్య భర్తలు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఒకళ్ళేమో ఈ దేశంలో, ఇంకోళ్ళేమో ఒకళ్ళు స్వదేశంలో అయితే ఇంకోళ్ళు విదేశంలో చేయాల్సి వస్తుంది. శారీరకంగా ఎడవాల్సి ఉంటారు, కానీ వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను బట్టి వారు నీ దగ్గరే ఉన్నానుగా నేను అంటారు కదా. ప్రేమగా ఏం చెప్తుంటారు, నీతోనే ఉన్నాను నీకెందుకు, నీ పక్కనే ఉన్నాను నీకెందుకు అంటే, అబ్బా ఎంత. ఒకసారి ఒక సహోదరి అంటుందంట ఫోన్లో, చాలా దూరం వెళ్ళాడు, నీకోసం ఏం తెమ్మంటావమ్మా అంటుంటే, ఏం తేవద్దులేండి, నాకేం వద్దులేండి, ఏం అక్కలేదు, ముత్యాలు నెక్కేసేమంటావు, ఏం వద్దులేండి, పెద్ద వడ్డానం ఏమంటావు, ఏం వద్దులేండి, మంచి పట్టు చేయమంటావు, ఏం వద్దులేండి, నాకు ఇంకేం తెమ్మంటావు, ఒక పెద్ద విల్లా కొండ డబ్బులు పంపించమంటావా, నీకు ₹1,00,00,000 పంపిట్టు, ఏం వద్దులేండి అంటుందంట. మరి ఏం కావాలి చెప్పు నీకంటే ఆమె అంటుందంట, అట్లనే ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకోండి, మీ శ్వాస నాకు ఫోన్లో వినబడితే నాకు దగ్గరగా ఉన్నారనిపిస్తా అంటే. అబ్బా, ఇలాంటి డైలాగ్ మన బతుకులు ఎప్పుడు వినబడవేమో, మనం చెప్పి చేస్తేగా. వాళ్ళు అసలే చెప్పేసారు. దేవునికి స్తోత్రం. ఆమెకి ఆ శ్వాస వినబడితేనే దగ్గర. నాకు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు అపోస్తలుల మాట గుర్తొచ్చి, పౌలు అంటున్నాడు కొరింథీయులతో, నేను మీకు శరీరరీతిగా ఎడబాసి ఉన్నా, మీకు ఆత్మలో సమీపంగానే ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరీతిగా మనతో ఉన్నాడా, మన మధ్య ఉన్నాడా, భూమి మీద ఉన్నాడా? లేడు. ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయనను ఆత్మయందు ఆయన మనకు సమీపముగా ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఇది కదా మన ధన్యత. ప్రభువా, నాకు సమీపంగా ఉన్నప్పటికీ హృదయాలలో దూరంగా ఉన్న అనేక మంది ఉన్నా, నీవు శరీరరీతిగా దూరంగా ఉన్నా, నీవు నాకు సమీపముగా ఉన్నవాడు అయినందుకు నీకు స్తోత్రం. Thou art so near unto my heart, even though physically thou art in the heaven, seated by the throne beside thy Father, but in the spirit, oh my Jesus, my Master, my beloved, thou art so near unto my heart. I enjoy thy nearness and I praise thee. నీవు నాకు సమీపముగా ఉన్నావు, నీవు నాకు దూరముగా ఉన్నవాడువు కావు. ఇప్పుడు కొన్ని వచనాలు చకచక చదువుదాం రండి. ఎప్పుడెప్పుడు సమీపంగా ఉన్నాడో చూద్దామా. ద్వితీయోపదేశకాండంలో మోషే ఇశ్రాయేలుతో అంటాడు, ఏమిటి ఇశ్రాయేలులారా, ఏ జనానికైనా ఈ దేవుడు ఇలా ఉన్నాడా? మీకున్నాడు ఈ దేవుడు ఇలాగా. ఎలాగున్నాడు? డ్యూట్రానమీ చాప్టర్ 4:7. డ్యూట్రానమీ చాప్టర్ 4, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. No other nation had their God as near as our God is. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. ఏలయనగా అందరూ ద్వితీయోపదేశకాండం 4:7 అందరూ గట్టిగా. ఏలయనగా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? లేడు ప్రభువా, లేడయ్యా. నీవు నాకు సమీపంగా ఉన్నంతగా ఏ దేవుడు ఏ జనానికి సమీపముగా ఎన్నడు కూడా లేడు. అంత దగ్గరగా నీవు నాకు ఉన్నందుకు నీకు స్తోత్రం. అంత దగ్గరగా ముందు జరగాల. మీ ముందు ఖాళీ స్థలాలు ఉన్నా కూడా మీకు ఆ ధ్యాస లేదు ముందుకు జరగాలంటే మరి ఏం చెప్పమంటారు? మీకు అన్నతో చెప్పించుకుంటే బాగుంటుందని నాకు ఆశ అనమాట. అప్పుడు తిట్టించుకుంటే ఆశని బాగుంటుందని కొంచెం ఏమన్నా అట్లా అనిపిస్తుందేమో. అట్లయితే చెప్పండి, ఒకసారి వారానికి ఒకసారి తిడతా ఉంటాను. అట్లాంటి ఆశ దశంది ముందుకు వచ్చే ఆ పిల్లలు కొడితే నీకెందుకు, ముందుకురా. కాబట్టి గమనించండి, ఏ దేవుడు ఏ జనానికి అంత సమీపముగా లేడు. మన దేవుడు మనకు. ఆ మాట కీర్తనలో కూడా చదువుదామా రండి. కీర్తన 145. కీర్తన 145. కొన్ని సందర్భాలలో మనం కూర్చొని దుఃఖముతో హృదయం నిండిపోయినప్పుడు తండ్రి అని మూల్గగా నా పక్కనే ఉన్నాడు, నా శ్వాసంత సమీపంగా ఉన్నాడు, నా గుండెకు దగ్గరగా ఉన్నాడు అని ఎంతగా అనుభవిస్తున్నామో చూడదా ఉంచుకో. కీర్తన 145:18 చదవండి. 145:18. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా ఎన్నో సందర్భాలలో నీవు నాకు సమీపముగా ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఏ జనమునకు ఏ దేవుడు లేనంత సమీపముగా నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నాకున్నందుకే నీకు స్తోత్రములు. కీర్తన 85, 85th Psalm 9th verse, Psalm 85 verse 9. Psalm 85 verse 9. మన దేశములో
నివసించినట్లు ఆయన రక్షణ అనగా ఆయన కాపుదల ఆయనకు భయపడే వారికి సమీపముగా ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన చెవులు సమీపంగా ఉన్నాయి, ఆయన హృదయం, ఆయన ఆత్మ సమీపంగా ఉంది. అంతేకాదు ఆయన హస్తములు మనకు సమీపముగా ఉన్నాయి. రక్షణ అంటే భద్రత, భద్రత కొరకైన హస్తాలు మనకు సమీపముగా ఉన్నాయి. అదే కీర్తన 119, Psalm 119, 151, verse 151. కీర్తన 119, 151 వచనం. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ 150 వచనం చదువుదాం. నీ ధర్మశాస్త్రం త్రోసివేయ వారును నా ఎదుగు సమీపించుచున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తా ఉంటే అంతకంటే ఎక్కువ నువ్వేం చేస్తున్నావు? వారు నాకు ఏం చేస్తారో అని నన్ను కాపాడేందుకు, నా మొర వినేందుకు, నన్ను బ్రతికించేందుకు నీవు నాకు సమీపముగా ఉన్నా. ఆ దుష్కార్యములు చేయువారు, ధర్మశాస్త్రం త్రోసివేయవారు కీడు చేయడానికి నాకు సమీపిస్తూ ఉంటే నీ రక్షణ నాకు ప్రసాదించేందుకు యెహోవా నేను మొరపెడుతుండగా నా మొర వినే నీవు నాకు మరింత సమీపముగా ఉన్నావు. Thou art so near unto me. Not only you are dear unto me, but also you are very near unto my heart. So I give thanks unto thee. I praise thee, O Lord. Thou art always staying very close unto me, staying beside me, holding me and cleaving me, keeping me so near unto thy heart, O Lord. So I thank and praise thee. Thou art so near unto me. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా ఉండి ఎక్కడైనా ఉంటే అనిపిస్తూ ఉంటుంది కదా, అబ్బా ఎంత దూరం వచ్చేసానే, ఎక్కడో ఉండాల్సి వస్తుంది, నాకు దగ్గరగా అమ్మ లేదు, నాకు దగ్గరగా నాన్న లేరు, నాకు దగ్గరగా తమ్ముడు చెల్లి అక్క తమ్ముడు లేరని అనిపిస్తూ ఉంటది. అలాంటప్పుడు దేవుడు ఏమంటాడు? నీకు నేను సమీపంగా ఉన్నట్టుగా ఏ జనమునకు నేను సమీపంగా లేను అనగానే మనం అంటాం, ఇక నీవు నాకు సమీపంగా ఉంటే నాకు అంతకంటే ఏమి కావాలి. సమ్టైమ్స్ వీ ఫీల్ వెరీ desperate and discussed, very discouraged, because we will stay very far from our dear ones, from our family or friends. But God is telling, I am very near unto thee. Even though your people, your family, your blood relatives or your friends, your dear ones are very far from you, but Lord, I thank thee, for thou art so near unto me. So I praise and worship thee, O Lord. When all my dear ones are far away from me, thou art so near unto me. నా వారందరూ నాకు దూరముగా ఉన్న వేళ నీవు నాకు సమీపముగా ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. రండి అందరం కలిసి కీర్తన 75:1 చదువుకొని ఆరాధిస్తాం. ఆ రక్తమే, ఆ శిలువయే ఈ భాగ్యానికి కారణం, ఆ గాయములే ఈనాటి ఆనందానికి కారణం. అందుకే ప్రభువుని స్తుతిద్దాం. కీర్తన 75:1 అందరం కలిసి చదువుదాం. చదవండి దేవా. Psalm 75 verse 1. Psalm 75 verse 1. Let us lead all together. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులని ఆశ్చర్య క్రియలను వివరించుదురు. లేచినప్పుడు ఒక పాట పాడుకుందాం. Let us stand and sing a song and we will go into worship. లేచినప్పుడు